హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను పచ్చిపులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. నేనైతే చింతపండు చూసారా, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. కొద్దిగానండి, ఒక చిన్న కూర గిన్నెడు అయితే చేస్తున్నాను అనమాట. ఒక్కళ్ళ కోసమే, అందుకోసమే నేను కొద్దిగా చింతపండు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి. వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. వెలిగించుకొని చిన్న కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 మెంతి గింజలు, కొంచెం జీలకర్ర వేసి కొద్దిగంతా వేయించుకుందాం. ఆయిల్ వేయలేదండి, ఉట్టిగే ఆయిల్ లేకుండానే కొంచెం అలా వేయించుకుంటే బాగుంటుంది. ఆయిల్ అయితే వేయలేదు. ఈ జీలకర్ర మెంతులు అయితే వేగాయండి. ఇవి మనం ఈ చిన్న రోట్లో వేసి, అలాగే 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని దంచుకుందామండి. ఇప్పుడు ఎండుమిర్చి కాల్చుకుందాము. దీని మీద పెట్టడానికి జల్లెడ లేదండి నాకు, అందుకని మామూలుగా ఇలాగే కాల్చేస్తున్నాను అన్నమాట. కాలాలండి అవి చక్కగా కాలితేనే మనం చిదుపుకోవడానికి బాగుంటుంది. చేతితో చిదుపుకుంటే చక్కగా మనకు వస్తాయి అన్నమాట, బాగుంటుంది. నిప్పులు ఉంటే మీరు నిప్పులు మీకు అవైలబుల్గా ఉంటే నిప్పుల మీద కాల్చుకోండి. నాకు నిప్పులు లేవు కాబట్టి నేను స్టవ్ మీద కాలుస్తున్నాను అన్నమాట. ఒక 3 ఎండుమిర్చి అయితే నేను కాలుస్తున్నాను. మీరు కారానికి మీరు ఎంత పచ్చిపులుసు అయితే చేసుకుంటున్నారో దానికి సరిపడా మీరు కాల్చుకోండి. నేను ఒక కూర గిన్నెడు మాత్రమే చేస్తున్నాను, ఒకరికి సరిపోను. అందుకనే 3 ఎండుమిర్చి వేసాను అనమాట. మీరు కారం కొంచెం తినేవాళ్ళు అయితే స్పైసీగా వేసుకోండి. 3 ఎండుమిర్చి నేనైతే ఇలాగా కాల్చానండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం జీలకర్ర ఇవన్నీ ఒక 10 మెంతి గింజలు, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి వేసాం కదా, వేయించుకున్నాం కదా. పచ్చిమిర్చి పచ్చిదే వేసానండి. ఇలా పచ్చిగా కొట్టుకొని మనమైతే పచ్చి పులుసు అంతేనండి, పచ్చిగా కొట్టుకుంటే చాలు, ఇంకేం లేదు. చింతపండు దీనిలో కలుపుకున్నానండి. నీళ్ళు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో వేసుకుంటున్నాను చింతపండు నీళ్ళు. అంటే చింతపండు మనం పిసికేసింది, అది పిప్పు దీనిలోకి రాకుండా తీసుకుంటున్నాను అనమాట. వట్టి చింతపండు నీళ్ళే తీసుకుంటున్నాను, పులుసు మాత్రమే. చాలండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది మాకు. ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలండి, పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో వేసేసుకొని బాగా పిసికేసుకోవాలండి. ఇలా విడిపోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు. తర్వాత మనం కొంచెం ఒక 10 మెంతి గింజలు, కొంచెం జీలకర్ర వేయించుకున్నాం కదా. తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని ఒకటి మనం కచ్చా దంచుకున్నాం కదా, అదనమాట. ఈ పచ్చి పులుసులో వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా రాళ్ళుప్పు కూడా, కల్లుప్పు అండి, వేసుకుంటున్నాను రుచికి సరిపడా. బాగా కలుపుకోవాలండి, బాగా పిసికేయాలి. ఇప్పుడు నేను ఈ 3 ఎండుమిరపకాయలు కాల్చుకున్నాను కదండి స్టవ్ మీద, మీరు చూసారు కదా. అవి నేను కాడలు ఉంచేస్తున్నానండి, కాడలు తీయట్లేదు, నాకు అలా ఇష్టం అనమాట. ఇలాగా బాగా దీనిలో మనం క్రష్ చేసేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా పొడిగా చేసేసుకోవాలి. కారం అవుతుందండి, చెయ్యి అయితే మండుతుంది. తర్వాత కొబ్బరి నూనె రాసుకోవచ్చులండి, చెయ్యి మంటొస్తే. ఇలాగా మనం అదే మామూలుగా
కట్టెల పొయ్యి మీద మనం బొగ్గుల్లో కాలుస్తే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను పచ్చి పులుసు అంటే ఇది పచ్చిగానే ఉండాలండి, పొయ్యి మీద ఏమాత్రం పెట్టకూడదు. మేము తాలింపు కూడా పెట్టమన్నమాట దీన్ని. పచ్చి పులుసు అంటే ఇదేనండి. ఇప్పుడు కొంచెం అంతా నేను పసుపు కూడా వేయట్లేదండి, పసుపు కూడా దీనిలో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. తుంపి పెట్టుకున్న కరివేపాకండి, ఇది మనం తుంపి పెట్టుకుంటే ఇలా కట్ చేసి మనం వేస్తే కరివేపాకు మంచి ఫ్లేవర్ ఉంటుందండి. పచ్చిపులుసు చక్కని మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా బాగా మనం ఇలా బాగా ఈ ఉల్లిపాయల రసము, ఈ ఉల్లిపాయలకి ఇది మొత్తం మనం దంచుకున్న జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, తర్వాత ఈ ఎండుమిరపకాయలు కాల్చుకొని దీనిలో కలిపేశాను కదా, ఇవన్నీ ఉల్లిపాయలకి చాలా బాగా పట్టి ఈ రసము, పుల్లటి రసము పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందండి, కమ్మగా ఉంటుంది. దీన్ని నేను తాలింపు అయితే వేయట్లేదండి, మేము ఇలాగే చేసుకుందాం. అలాగే నేను పసుపు కూడా వేయట్లేదు, కావాలంటే మీరు వేసుకోండి. అంటే తాలింపులో వేస్తే పసుపు బాగుంటుంది, నేను తాలింపు పెట్టలేదు కాబట్టి పసుపు అయితే వేయట్లేదు. టేస్ట్ చూద్దామండి, మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందామండి. బాగా కలిపేసాం కదా, అంతేనండి. పచ్చిపులుసు చాలా ఈజీ. దీనిలోకి చికెన్ ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. వావ్, కమ్మగా, పుల్లగా, కారంగా చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. బాగా కలిపేసుకున్నాం కదా, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం కదా. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చిపులుసు అన్నంలో వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, అన్నం కూడా రెడీగా ఉంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, వేడి వేడి అన్నం రెడీగా ఉంది. ఈ అన్నంలోకి పుదీనా చట్నీ వేసుకున్నాను. ఆమ్లెట్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ ఎగ్స్ నాకు ఇంట్లో రెడీగా లేవు, అందుకోసమని అన్నం అయితే రెడీగా ఉంది, కాలుతుంది, వేడి వేడిగా ఉంది. ఇప్పుడు నేను ఈ పచ్చి పులుసు వేసుకొని దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మంచి గుమగుమ స్మెల్ అయితే వస్తుంది. పచ్చి పులుసు ఏంటి, గుమగుమ ఏంటి అంటారా? అవునండి, ఖచ్చితంగా గుమగుమ స్మెల్లే వస్తుంది. యమ్మీ యమ్మీగా చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్లు, ఫ్రైలు, నాన్ వెజ్లే కాకుండా ఇలా కూడా ఒకసారి మనం చేసుకొని తింటే ఇలాంటివి కూడా చాలా బాగుంటుందండి. డైజెషన్ కూడా మంచిగా ప్రాబ్లం ఉండదు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. పుదీనా పచ్చడి వేసుకున్నాను కదా నేను, చూసారా? వావ్, కనిపిస్తుంది కదండి చక్కగా. చికెన్ ఫ్రై అయితే బాగుంటుందండి, పచ్చిపులుసు చికెన్ ఫ్రై కాంబినేషన్ భలే ఉంటుంది తెలుసా. పచ్చిపులుసులో నేను పసుపు అయితే వేయలేదు, గుర్తుపెట్టుకోండి. తాలింపు కూడా పెట్టలేదు, నేను ఒట్టి జీలకర్ర, మెంతులు మాత్రమే కొద్దిగా లైట్గా వేయించాను అంతే. ఇది పూర్తిగా పొయ్యి మీద పెట్టకుండా చేసింది. చాలా అంటే చాలా సూపర్. చూడండి టేస్ట్. చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి. నా కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో. మీ కామెంట్ ఎలా ఉన్నా నేను రిసీవ్ చేసుకుంటాను, ఏమీ అనుకోను. కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి, ఓకేనా అండి? మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆమ్లెట్ వేసుకుంటాను, ఓకేనండి? మరి మీకు నచ్చిందా ఈ పచ్చి పులుసు? మీకు నచ్చినట్లయితే ఎలా చేశానో ఏంటో మీరు చూసారు కదా. ఈ పచ్చి పులుసు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ఆదరించండి. ఒక లైక్ అయితే ఫస్ట్ కొట్టండి ప్లీజ్, ఓకేనా?
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.